ఇవాళ గుమగుమల్లో ఏంటంటే గుత్తి వంకాయ పలావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? గుత్తి వంకాయ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. హాయ్ అండి. సో జనరల్గా ఏంటంటే గుత్తి వంకాయ కూర అంటేనే చాలా మందికి ఇష్టం, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. సో అలాంటి గుత్తి వంకాయతో ఈరోజు పులావ్ చేయబోతున్నాం. అంటే అది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో కాబట్టి ఈరోజు మనం ఏంటంటే ఈ గుత్తి వంకాయ పులావ్ ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో గీత గారు స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా రాజు గారు. ఓకే, సో ఇది సిమ్లో పెట్టేసుకున్నాం. ఇది కొంచెం వేడి అవుతూ ఉంటుంది. ఓకే, ముందుగా ఏంటంటే ఇలా వంకాయలు గుత్తులుగా కట్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. సో యూజువల్ గా మనం కూరకైతే పచ్చి వాటిల్లో అలా కూరుకొని పెడతాం కదా రాజు గారు. ఇక్కడ అంటే పలావ్ లో కొంచెం కుక్ అవ్వడం అంత టైం పడుతుంది కాబట్టి సో అంటే రైస్ మనకు కొంచెం తొందరగా ఉడికిపోతుంది కదా. సో కాబట్టి ఈ ముందు మనం ఇలా చేసేసి ప్రాసెస్ చేసేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో వీటిని కొంచెం మ్యారినేట్ చేసుకోండి. ఓ, సో ఇందులో స్టఫింగ్ ఉండదా మసాలాకి? సో ఈ గుత్తులుగా కట్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేస్తాం కదండి. సో అక్కడ దీనికి మసాలా పట్టేస్తాం. ఓ, సో అయితే ఇది గుత్తి వంకాయ కూడా డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. ఎస్. అసలు మీకు ఐడియా ఎందుకు వచ్చింది రాజు గారు గుత్తి వంకాయతో పలావ్? సో రెగ్యులర్ గా గుత్తి వంకాయలోనే మనం అంటే మసాలా మారుస్తూ చేస్తూ ఉంటాం కదా. అవును. సో ఇలా పలావ్ లో చేస్తే ఎలా ఉంటుంది? అన్నం కూర సపరేట్ గా వండుకోకుండా రెండు కలిపి వండేస్తే ఒక పని అయిపోతుందనా? దాంట్లోనే ఉంటుంది, వంకాయ కూడా ఉంటుంది, ఆ గుత్తి వంకాయ. సో ఆ టేస్ట్ అనేది కొంచెం మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, బౌల్ ఇస్తారా? ఇది మ్యారినేట్ చేసుకున్నాం. దీంట్లో పెరుగు. ఓకే ఓకే, సో పెరుగు, దీంట్లో ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా అండి. ఓకే ఓకే, ఒకసారి ఇది బాగా కలిపేసి దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న వంకాయ గుత్తులు, ఇది కొంచెం బాగా కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం మ్యారినేట్ అవుతాయి మనకు. ఓకే, సో మసాలా కొంచెం లోపలికి పోయే విధంగా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, ముందుగా మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు వీటిని ఏంటంటే కొంచెం బాయిల్ చేసేసి సో అలా కూడా మనం మిగతా సేమ్ ప్రాసెస్ మ్యారినేట్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత సో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా వంకాయలు. సో ఈ మిశ్రమం దీంట్లో వేసేసేయాలి. సో బేసిక్ గా గుత్తి వంకాయ పలావ్ అంటే గుత్తి వంకాయ కూరకే దీనికి ఏం సంబంధం లేదండి. మనం వంకాయ గుత్తులుగా కట్ చేసుకొని మ్యారినేట్ చేసి వేసుకోవటం. సో మామూలుగా మనం గుత్తి వంకాయ కూర చేసుకునేదానికి స్టఫ్ చేసుకుంటాం కాబట్టి అలా స్టఫ్ చేసుకున్న వాటితో పలావ్ చేసుకోవడం కష్టం కాబట్టి అంటే ఇంకా స్టఫ్ చేసినా అది ఎలాగో ఉండదు, దాంట్లో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ మెథడ్ లో చేసుకుంటే ఈ గుత్తి వంకాయ పలావ్ బాగా వస్తుంది. ఓకే, సో చక్కగా ఇక్కడ కాస్త వంకాయలు మగ్గుతూ ఉంటాయండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా,
మామూలుగా అరటికాయలు అలాగే వంకాయలు ఇలా కట్ చేసి అలా బయట పెట్టామో లేదో నల్లబడిపోతూ ఉంటాయి. ఆ ముక్కలంతా కూడా నల్లగా అయిపోయి వంట చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బియ్యం కడిగిన నీళ్లలో కనుక ఈ కట్ చేసిన అరటికాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని వేసినట్లయితే అవి త్వరగా నల్లబడవు, ఫ్రెష్గా ఉంటాయి, ఈజీగా వంట చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడు దీంట్లో సో అక్కడ మసాలా కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు రైస్ అండి. ఓకే, ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, అలాగే ఇంకొద్దిగా కొత్తిమీర. సో కొత్తిమీరతో పాటు కొద్దిగా పుదీనా కూడా అండి. సో అంతా బాగా కలిపేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా, అంటే మనకు ఆ వంకాయలు కొంచెం నలిగిపోకుండా. సో యూజువల్ గా మనం పలావ్స్ లో అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేస్తుంటాం, కానీ వంకాయ తక్కువ వేసుకుంటాం. తక్కువ ఏంటో ఆల్మోస్ట్ వేయరు అసలు. వాంగిబాత్ తప్ప మనం పెద్ద రైస్ ఐటమ్స్ ఓకే, కానీ ఇలా పలావులు బిర్యానీలకి ఇదేదో బాగుంది ఐడియా. ఇది కూడా మగ్గితే మనకు మంచి టేస్ట్, అంటే ఆ రైస్ కూడా కొంచెం యాడ్ అవుతుందండి. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం మూత పెట్టేసి మనం మగ్గిచ్చేసేద్దాం. ఓకే, సో కొంచెం మగ్గితే మనకు డిష్ రెడీ అండి. ఓకే, సో ఆ పలావ్ గుమగుమలు మాకు మూత పెట్టేస్తున్నా కూడా వస్తున్నాయి. సో తీసేద్దాం రాజు గారు. ఓకే, పూర్తిగా ఆస్వాదిస్తాం. ఎస్, నైస్. సో దీంట్లో చక్కగా పెరుగు చట్నీ ఒకటి ఉంటే సరిపోతుంది. సరిపోతుందండి, వేరే గ్రేవీ అక్కర్లేదు. చివరిగా కొద్దిగా పుదీనా అండి. ఓకే, ఓకే, సో గుత్తి వంకాయతో పలావ్ రెడీ. ఓకే, సో మరి గుమగుమలాడే పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుత్తి వంకాయ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా వంకాయలను గుత్తులుగా కట్ చేసి నూనెలో వేయించి పక్కనుంచాలి. బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వేయించిన వంకాయలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, కొత్తిమీర, పుదీనా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ పలావ్ రెడీ.